కుర్రాడికి పెద్దగా ఇంట్రోనే అక్కర్లేదు. మంచి మిర్చి లాంటి కుర్రాడు, యూత్ ఐకాన్. ఇంకా చెప్పాలి అంటే క్రియేటివిటీ కూడా చాలా ఎక్కువే. కాస్త బోల్డ్ టైప్, అంతేనా? ఇంకా ఇంకా చాలా చెప్పచ్చు. ఇంతకీ ఎవరా కుర్రాడు అంటారా? అదేనని మన టిల్లు. అదే ఆ డీజే టిల్లు అలియా సింధు జొన్నలగడ్డ. గుంటూరు టాకీస్, కల్కి, కృష్ణ అండ్ హిజ్ లీలా వంటి సినిమాలంటే మనకు టక్కుమని ఒకే ఒక్క ఫేస్ గుర్తొస్తుంటుంది. ఆ పేరే సిద్ధు. అంతేకాదు, ఈ సినిమాలన్నీ కొత్త జానర్లా కనిపిస్తూ ఉంటాయి. కొత్త రకమైన మూవీ టేకింగ్, కొత్త ఎక్స్పెరిమెంట్స్ సిద్ధు సినిమాలో కనిపిస్తాయి. ఇదే సిద్ధు మార్క్ అండ్ సిద్ధు బ్రాండ్ అన్నమాట. ఈ మధ్య మల్టీ టాలెంటెడ్ యాక్టర్స్ సంఖ్య ఇండస్ట్రీలో బాగా పెరిగింది. సిద్ధు కూడా ఇదే బ్యాచ్ అన్నమాట. తన సినిమాలపై తన కథలు రాసేసుకుంటూ ఉంటాడు. అంతటితో ఆగితే సిద్ధు స్పెషాలిటీ ఏముంది? అందుకే డైలాగ్స్ కూడా రాసేసుకుంటూ ఉంటాడు. స్క్రీన్ రైటింగ్ అంటే సిద్ధుకు చాలా ఇంట్రెస్ట్. జస్ట్ ఇంట్రెస్ట్ మాత్రమే కాదు, పట్టుండి కూడా ప్రతి సినిమాలో ప్రొడక్షన్ పనులపై మంచి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సినిమా బిజినెస్లో ఎండ్ టు ఎండ్ ఏం జరుగుతూ ఉంటుందో అన్నీ తెలుసుకోవటం అంటే మన టిల్లుకు చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. చేసింది 3 సినిమాలు. 4వ సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్తో డంకా బజాయించాడు ఈ కుర్రాడు. వారేవా అనిపించుకున్నాడు మనందరితో. కాస్త మన పక్కింటి అబ్బాయిలా కనిపించటం సిద్ధులో ఉన్న మరో అట్రాక్షన్. తెలుగులో సినిమాలు ఈ మధ్య మంచి ఈస్తో యాక్ట్ చేసే కొత్త హీరోలు మనకు పెద్దగా రావటం లేదు. సిద్ధును చూస్తే ఈ గ్యాప్ తను తీర్చగలడని ఖచ్చితంగా ఫీల్ అవుతున్నారు ఫిల్మీ గోవర్స్. ఆడియన్స్తో భలే కనెక్ట్ అవుతాడు సిద్ధు. ఇక సిద్ధు డైలాగ్ డెలివరీ గురించి స్పెషల్గా చెప్పుకొని తీరాలి. ఎందుకంటే అది వెరైటీగా ఉంటుంది. ఆ డైలెక్ట్, వాయిస్ అన్నీ సిద్ధు ఓన్ స్టైల్ అనిపించేస్తాయంత. లైఫ్ బిఫోర్ వెడ్డింగ్ LBW అనే సినిమాతో హీరో అయ్యాడు సిద్ధు. హీరో కాకముందు జోష్, ఆరెంజ్, భీమ్లీ కబడ్డీ జట్టు, ఐస్ క్రీమ్ 2 వంటి సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ కూడా ప్లే చేశాడు. మ్యూజిక్ అంటే మన టిల్లు అదేనండి సిద్ధుకు ప్రాణం. అందుకే తబలా కూడా నేర్చుకున్నాడు. అంతేకాదు, ప్రభుదేవ ఇన్స్పిరేషన్తో 5 years డాన్స్లో కూడా ట్రైనింగ్ తీసుకున్నాడు. సో డాన్స్ అండ్ మ్యూజిక్ మీద మంచి పట్టున్న హీరోగా సిద్ధుకు స్పెషల్ గుర్తింపు ఉంది. సిద్ధు సినిమాలో మంచి మ్యాజికే ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా పాటలైనా కాస్త వెరైటీగా ఉంటాయి. హీరోగా తనకంటూ స్పెషల్ ప్లేస్ ఉండాలి అని ఇండస్ట్రీలో అన్నది సిద్ధు డ్రీమ్. అందుకే తనదైన స్టైల్లో సినిమా లైన్లు, ట్విస్ట్లు, పంచ్ డైలాగ్స్, ఫన్ మ్యూజిక్ ఉండేలా స్పెషల్ ఫోకస్ పెడుతూ ఉంటాడు. స్పెషల్ కల్ట్ ఒకటి క్రియేట్ చేసి తెలుగు ఆడియన్స్కు దాన్ని ఇంట్రడ్యూస్ చేశాడు సిద్ధు. కామెడీతో ఊహించలేని మలుపులు ఈయన సినిమాలో అస్సలు అట్రాక్షన్. బాయ్ మీట్స్ గర్ల్, మా వింత గాథ వినుమా అనే సినిమాలు కూడా డిఫరెంట్ కల్ట్ను చూపే ప్రయత్నం చేసిన సినిమాలే. కాకపోతే ఈ కొత్త జానర్ మన వాళ్ళకు సరిగ్గా ఇంపాక్ట్ ఇవ్వలేదనుకోండి. సిద్ధు సినిమాల్లో వెరైటీ కామెడీ ఉంటుంది. అది నెక్స్ట్ లెవెల్ కామెడీ అని కూడా కొంతమంది క్రియేట్ చేస్తూ ఉంటారు. రియల్ లైఫ్లో కూడా సిద్ధుకు కామెడీ అంటే చాలా ఇష్టం. ఆయన అలా క్యాజువల్గా మాట్లాడితే చాలు పొట్ట చెక్కలయ్యేలా ఫ్రెండ్స్ అందరూ నవ్వుతారట. అంటే మన సిద్ధు ఎక్కడ ఉంటే అక్కడ ఫుల్ సందడి, హై లెవెల్ ఎనర్జీ ఫ్లో అవుతూ ఉంటుందన్నమాట. యూజువల్గా మన తెలుగు హీరోలు ఎవ్వరూ రియల్ లైఫ్లో ఇలా అస్సలు ఉండరన్నది మనందరికీ తెలిసిన విషయమే. అలా తనకున్న కామెడీ టైమింగ్ సినిమాల్లో కూడా బాగా యూజ్ అవుతుంది సిద్ధుకు. చిచ్చర్ పిడుగులా స్క్రీన్ మీద కనిపించే సిద్ధు ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యే ముందు ఈ మాత్రం ఇమేజ్ సంపాదించుకునేందుకు సినిమా కష్టాలు చాలానే పడ్డాడు. చిచ్చరోడిలా స్క్రీన్ మీద కనిపించే సిద్ధు ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యేందుకు ఈ మాత్రం ఇమేజ్ సంపాదించుకునేందుకు సినిమా కష్టాలు చాలానే పడ్డాడు. ఆ విషయాలు చెప్పమంటే అదంతా బోరింగ్, ఎవరికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అంటారు సిద్ధు. బీటెక్ చదువుతుండగానే ఆడిషన్స్, చిన్న చిన్న సైడ్ రోల్స్తో బిజీగా గడిపారు సిద్ధు. ఆ తర్వాత బీటెక్ పూర్తయ్యాక ఇక ఫుల్ టైం యాక్టర్గా మారిపోయాడు. ఆ తర్వాత MBA చదువుకుంటూ మళ్ళీ లీడ్ రోల్స్ కోసం ఇంకోవైపు ట్రై చేశాడు సిద్ధు. ఆ తర్వాత స్లోగా కెరియర్ పట్టాలెక్కింది. ఇప్పుడు తనకంటూ ఓ ఐడెంటిటీని తెచ్చుకున్నాడు సిద్ధు. తమన్నా మూవీ దట్ ఈజ్ మహాలక్ష్మి, నరుడి బ్రతుకు, నటన వంటి సినిమాలో కూడా యాక్ట్ చేశారు. పైగా డీజే టిల్లు పార్ట్ 2 పై కూడా వర్క్ చేస్తున్నాడు. ఇంకా కొన్ని లవ్ స్టోరీలు రాసి వాటిని డెవలప్ చేస్తున్నాడు సిద్ధు. అంటే హీరోగా బిజీ అయిపోయారన్నమాట.
గ్యాంగ్ స్టార్ అని తెలుగు వెబ్ సిరీస్లో యాక్ట్ చేసిన సిద్ధు తమిళంలో ఓ సినిమాలో కూడా యాక్ట్ చేశాడు. అంతేకాదు తన సినిమాల్లో ఏదో ఒక పాటైనా పాడతానని సిద్ధు అలవాటుగా పెట్టుకున్నారు. ఈ పాటలు కూడా మంచి హిట్సే కొట్టాయి. తన మల్టీ టాలెంట్ను స్క్రీన్ మీద చూపిస్తూ తనకు చాలా ఛాలెంజింగ్ ఫ్యూచర్ ఉందనిపించుకుంటున్నాడు సిద్ధు. మొత్తానికి చాకు లాంటి కుర్రాడు, మంచి హీరో మెటీరియల్ ఉన్న యంగ్ ఛాంప్, నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెరిమెంట్స్ చేసి సత్తా ఉన్న హీరోగా తనే ఓ స్పెషల్ స్టైల్ అండ్ కల్ట్ను క్రియేట్ చేశాడు హీరోగా మన సిద్ధు జొన్నలగడ్డ. మరి టాలీవుడ్లో దూసుకుపోతున్నాడు. ఇదండి ఈనాటి రియల్ స్టార్ రియల్ టాక్స్. వాజ్ ఇట్ నాట్ అమేజింగ్? మరో ఎపిసోడ్లో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ దిస్ ఇస్ ప్రియాంక సైనింగ్ ఆఫ్. బాయ్.